రోజున అంటే తేదీ 14/7/26 మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు పట్నం సిఐ గారు రావతం గారు రూరల్ సిఐ గారు అలాగే రామారావు ఎస్ఐ గొల్గొండ కేఆర్ఎంపేట దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా అటు నుంచి వస్తున్న ఒక 3 బైక్స్ మీద వస్తున్న 5 అదుపులోకి తీసుకోవడం జరిగిందండి. అనుమానంగా వాళ్ళ దగ్గర చెక్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక 2 లీటర్ల హ్యాషిష్ ఆయిల్, అట్లాగే ఒక 2 కేజీల గంజాయి, అట్లాగే ఒక 5 ఫోన్లు 3 మోటార్ సైకిల్ వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ముద్దాయిల వివరాల దగ్గరకు వచ్చేసరికి యాక్చువల్ గా మనకి గూనూరు వెంకనాయుడు అని చెప్పేసి ఈయనది అనకాపల్లి జిల్లా ఏటికేరంపేట గ్రామం గొల్గొండ మండలం. అలాగే కర్రి దారబాబు వీడిది పాత నేరస్తుడు, వీడు కొండసంత గ్రామం కొయ్యూరు మండలం అండి. వీళ్ళు ఈ గూనూరు వెంకనాయుడు అన్న ఆయన ఈ ఈఎంఐలు అవి కట్టలేక మనీ కోసం ఇబ్బంది పడుతూ దానికోసం అని చెప్పేసి దారబాబు సహకారంతో ఈ ఆయనకి ముందుగా పరిచయం ఉన్న బచ్చల మోహన్ అని చెప్పేసి ఒక ఒరిస్సాకి సంబంధించిన ఆయనండి, మునుపల్లి అనే విలేజ్. ఆయన్ని కాంటాక్ట్ చేస్తే ఆయన వెచ్చంగి కోటేశ్వరరావు అని చెప్పేసి ఆయన్ని కాంటాక్ట్ అవ్వమన్నారు. వీళ్ళంతా కూడా లోతుగడ్డ వెళ్లి లోతుగడ్డ దగ్గర నుంచి వీళ్ళతో పాటు బోడెం సాయి అని చెప్పేసి కాకినాడ జిల్లా వాడిది పెద్దాపురం కాండ్రకోట గ్రామం, అలాగే సంతోష్ కుమార్ కొత్తూరు విలేజ్ పెద్దాపురం మండలం కాకినాడ జిల్లా, వీళ్ళ 5 కూడా లోతుగడ్డ వెళ్లి లోతుగడ్డ దగ్గర ఈ 2 కిలోల హాషిష్ ఆయిల్ 2 కేజీల గంజాయి పట్టుకొని వస్తుండగా మనకి ఏటికేరంపేట దగ్గర దొరికారండి. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకున్నాము. మీరు మధ్యవర్తుల సమక్షంలో తీసుకొని కోర్టులో ఈరోజు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అయితే దీని తాలూకా టోటల్ మనం ఈ ప్రాపర్టీ తాలూకా వాల్యూ సుమారుగా 33 లక్షల రూపాయలు ఉంటుంది ఈ ప్రాపర్టీ అంతా కూడా. దీన్ని ఎక్కడైతే డెస్టినేషన్ పట్టుకోవాల్సి ఉంది, ఇంకా అట్లాగే సోర్స్ ను కూడా ఏవన్ ఎవరైతే ఉన్నారో ఇందులో బచ్చల మోహన్ కూడా పట్టుకోవాల్సి ఉన్నది. వాళ్ళ కోసం ఆల్రెడీ మనం టీమ్స్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. మిగతా వివరాలను కూడా వాళ్ళు అరెస్ట్ చేసిందని చెప్తాము. ఈ కేసులో గుడ్ వర్క్ చేసినందుకు గాను సిఐ రావతం గారు, అలాగే రామారావు గారు, ఎస్ఐ గొల్గొండ, ఋషికేష్ ఎస్ఐ గారు, అట్లాగే హెడ్ కానిస్టేబుల్ వాసు, సన్యాసరావు ఏఎస్ఐ గారు, వెంకటేష్ ఏఆర్హెచ్సి, ఏఆర్టీసీ చిన్నారో, అంటే వీళ్ళంతా చెక్ పోస్ట్ దగ్గర మన పర్మనెంట్ చెక్ పోస్ట్ స్టాఫ్ అండి. అలాగే హోంగార్డ్ శ్రీను, భాను వీళ్ళందరూ కూడా ఈ కేసులో వీళ్ళు ముద్దాయిని పట్టుకోవడంలో సహకరించారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.